రైట్ రవి గారు, కొత్త వక్ఫ్ చట్టంపై ఒకటి, అలాగే గవర్నర్ల ఇష్యూపై ఒకటి, అంటే గవర్నర్లు బిల్లులు ఆమోదించరా, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు ప్రవర్తిస్తారు, ఈ అంశం మీద ఉపరాష్ట్రపతి ఘాటుగా స్పందించారు. ఆల్మోస్ట్ దాడికి దిగారు. ఎలా చూడాలి? అంటే ఇవి రెండు అంశాలు. వక్ఫ్ చట్టకు సంబంధించి చట్టం చేశారు. ఈ చట్టం ముస్లింలకు సంబంధించి మైనార్టీలుగా వాళ్ళకున్న రాజ్యాంగం ఇస్తున్న మత స్వేచ్ఛ మీద దాడి అన్నటువంటి అంశం ఒకటి. అది సుప్రీంకోర్టు విచారణలో ఉంది. వాళ్ళు మే 6కో ఏదో వాయిదా వేశారు. కాకపోతే ఇప్పుడు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి 3 అంశాలను స్పష్టంగా వీటి మీద స్టే ఇస్తాము అన్నారు. అంటే ప్రభుత్వ చట్టాల మీద స్టే ఇవ్వడం అంత మంచి సాంప్రదాయం కాదు, మేము వాటిని అమలు జరపము అని సోలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చాక, సరే అయితే మీరు అమలు జరపరు. ఏంటి ఆ 3 అంటే 3 బ్రేక్స్. ఒకటి, ఇప్పటి వరకు కోర్టులు వాటి తీర్పుల ద్వారా ఇవి వక్ఫ్ ఆస్తులు అని చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి, కానీ ఈ చట్టం కింద అవి చెల్లవు, ఈ చట్టం కింద అవి కాదు అని వాటిని రద్దు చేయటం, డీనోటిఫై చేయటం అనేది కుదరద్దు. మళ్ళీ దీని మీద విచారణ ముగిసే వరకు. రెండో విషయం, వక్ఫ్ బై యూజర్. ఒక ఆస్తిని లేదా ఒక స్థలాన్ని లేదా ఇంకో దాన్ని కలిగి ఉన్న వ్యక్తి లేదా దాన్ని వినియోగిస్తున్నటువంటి వ్యక్తి, అంటే వినియోగం ఎలా ఉంది అని చూసినప్పుడు అది ముస్లింలకు సంబంధించిన మతపరమైన అవసరాల కోసం, ధార్మిక అవసరాల కోసం వినియోగిస్తున్నప్పుడు వక్ఫ్ బై యూజర్ కింద ఉన్నప్పుడు దాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. అంటే దానికి సంబంధించిన ఆస్తిపత్రాలు ఇంకొకటో సరిగ్గా లేవు అన్న కారణంతో కొత్త చట్టం ప్రకారం వాటిని విచారించడానికి కలెక్టర్కు అధికారం ఇచ్చారు. కలెక్టర్ విచారణ మొదలు పెట్టగానే అది వివాదాస్పద ఆస్తి అవుతుంది, కానీ వక్ఫ్ ఆస్తిగా ఉండదు అని కొత్త చట్టం చెప్తూ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అన్నది ఏదైతే ఉందో అది కూడా 100 ఏళ్ల నుంచి అనేక ఆస్తులు, అనేక స్థలాలు వక్ఫుల్గా ఉన్నప్పుడు కలెక్టర్ ఏదో విచారణకు చేపట్టాడని వెంటనే వాటిని డీనోటిఫై రద్దు చేయడం కుదరదు. అంటే సరే మేము వాటిని కూడా ఏమి చెయ్యము అని చెప్పారు. దానికి వాళ్ళు అనేక ఉదాహరణలు కూడా ఇచ్చారు. మూడోది కీలకమైంది, ముస్లిమేతరులను కూడా 2 వక్ఫ్ బోర్డుల్లో నియమించవచ్చు అని చేసినటువంటి నిబంధన. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాజ్యాంగం మైనార్టీలకు హక్కులు ఇస్తున్నప్పుడు మీరు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు నిర్వహణలో ముస్లిమేతరులను, నాన్ ముస్లిమ్స్ను చేర్చాలి, 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలని మీరు ఎలా చెప్తారు అని కొంచెం ఆగ్రహంగా కూడా అడిగారు. మీరు ఏదన్నా దేవాలయంలో కానీ హిందూ ప్రార్థనా స్థలంలో ముస్లింలు ఉండాలి, ముస్లింలు చేయాలి అని మీరు అనగలుగుతారా? మీరు అనరు కదా. మరి అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. మీరు అసలు చట్టం చేయటం ఏంటి? కాబట్టి ఈ 2 నాన్ ముస్లిం సభ్యులు ఉండాలన్న దాన్ని మేము పక్కన పెట్టండి. దాన్ని కూడా ఎక్స్ అఫిషియో అంటే వాళ్ళ హోదాను బట్టి ఎవరైనా అధికారులు ఉండాలంటే ఉండొచ్చు, వాళ్ళు నాన్ ముస్లిమ్స్ అయిండొచ్చు, కానీ వాళ్ళు వక్ఫ్ బోర్డులో కాదు, అధికారులుగా మాత్రమే ఉంటారు. అంటే ఈ 3 కూడా మేము కట్టుబడి ఉన్నాము అని కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పాక వాళ్ళు సరే అలా అయితే మే 6వ తారీఖు విచారిస్తాము అన్నారు. కానీ ఈ సమయంలో ప్రమోద్, చాలా కీలకమైన ఒక అంశం మనం దృష్టికి తేవాలి. మేము అసలు ఇక్కడ కోర్టులో మతాల కోణంలో చూడమన్నారు. ఎందుకు అన్నారంటే ముస్లిం బోర్డులో ముస్లిమేతరులు ఈ బోర్డుల్లో ఉండొచ్చా లేదా అన్న దాని మీద చాలా తీవ్ర దుమారం, చాలా తీవ్ర చర్చ. అసలు ఈ దేశం హిందువులు అధికంగా ఉన్నప్పుడు ముస్లింలకి హక్కులు ఏంటి, ఇలాంటివి చాలా మీరు కూడా విని ఉంటారు. ఈ బోర్డుల్లో కూడా ఎందుకు ఉండకూడదు అని అడిగినప్పుడు కోర్టు కుదరదు, రాజ్యాంగం 25 నుంచి 28 అధికరణాల వరకు ఇస్తున్న దాంట్లో కుదరదు అని చెప్తే తుషార్ మెహతా అనే ఈ సోలిసిటర్ జనరల్ ఎంత దూరం పోయాడంటే, అదే కనుక నిజమైతే విత్ ది సేమ్ లాజిక్ మిలాడ్స్, మీరు కూడా ఈ కేసు విచారించడానికి ఉండదు అని. ఓకే, మీరు కూడా హిందువులే కదా, కాబట్టి మీరు కూడా ఇఫ్ ది సేమ్ లాజిక్ మిలాడ్, మీరు కూడా దీన్ని విచారించే అవకాశం ఉండదు అన్నారు. ఆ మాటకు నిజానికి సుప్రీంకోర్టు చాలా కోపం తెచ్చుకోవాలి, కానీ తెచ్చుకోకుండా ప్రధాన న్యాయమూర్తి చాలా గౌరవంగా అన్నాడు, ఇఫ్ ది అబ్జెక్షన్ టు ది ప్రజెన్స్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ ఇన్ ది స్టాట్యూటరీ బోర్డ్ ఈజ్ యాక్సెప్టెడ్, దెన్ ది ప్రజెంట్ బెంచ్ వుడ్ ఆల్సో నాట్ బి ఏబుల్ టు హియర్ ది మ్యాటర్.
దెన్ యువర్ లార్డ్షిప్స్ కెనాట్ హియర్ దిస్ మ్యాటర్ ఇఫ్ యూ గో బై దట్ లాజిక్ అని మెహతా అన్నప్పుడు సిజే షాట్ బ్యాక్ సేయింగ్ నో సారీ మిస్టర్ మెహతా వీఆర్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ అడ్జుడికేషన్ వెన్ వీ సిట్ హియర్ వీ లూజ్ అవర్ రిలీజియన్ ఓకే వేర్ అబ్సల్యూట్లీ సెక్యులర్ ఫర్ అస్ వన్ సైడ్ ఆర్ ది అదర్ సైడ్ ఇది సేమ్ అని చెప్పారు. అంటే ఈ మాట ఇప్పుడు భారతదేశానికి నిజానికి చాలా కీలకమైనటువంటిది. ఆ మాట చాలా ధైర్యంగా చెప్పినందుకు. అయితే ఇది వక్ఫ్ చట్టం, ఇది మే తర్వాత కొనసాగుతుంది, ఇది జరుగుతుంది. ఈ ఉత్తర్వులు ఇక్కడ ఇస్తున్నప్పుడే న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేశాడు. 3 రాష్ట్రాలు మేము దీన్ని అమలు జరపమన్నారు. జరిపి తీరాలి, మీరు ఎలా మాట్లాడతారని. ఒకవైపు సుప్రీంకోర్టులో అది వివాదంలో ఉంటే తేలే వరకు చూద్దాం అన్నారు కదా. సో బలవంతాన మాట్లాడారు. ఇది వక్ఫ్ మీరు అడిగినది. రెండోది ఇంకా కీలకమైనది గవర్నర్లకు సంబంధించిన అంశం. గవర్నర్లు అనేవాళ్ళు బిల్లులను 10 బిల్లులు తమిళనాడుకు సంబంధించినవి ఆమోదించి పంపితే నెలల తరబడి ఆ గవర్నర్ రవి అనేవాడు వాడు ఆమోదించాడు, తిరస్కరించాడు, అలా పెట్టాడు. నేను పంపించాను ఢిల్లీకి అంటుంటాడు. దాని మీద అంతకుముందు కేరళ ప్రభుత్వం కూడా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే గవర్నర్ ఇప్పుడు లేడు, ఆయన కూడా అలాగే చేస్తే వాళ్ళు కూడా వేసారు. ఇది ముందుకు వచ్చింది. మొన్న దాన్ని విచారించినప్పుడు ఆ న్యాయమూర్తి జస్టిస్ పర్దివాలా ఇంకొకరు ఆ ధర్మాసనం విచారించి ఇది చాలా తప్పు, శాసనసభ ప్రజలను కూడా శాసనసభ అత్యున్నతమైంది, ఆ బిల్లులను మీరు ఆమోదించాలి, నెల రోజుల లోపల మీరు వెనక్కు పంపదలుచుకుంటే పంపండి, అడగదలుచుకుంటే అడగండి, నెల అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆమోదించి పంపితే మీరు మాట్లాడకుండా దాన్ని ఆమోదించండి, రాష్ట్రపతికి పంపించదలుచుకుంటే అది కూడా మీరు చేయండి, మొత్తం మీద 100 రోజుల లోపల ఈ తతంగం పూర్తి కావాలి అని చెప్పింది. ఇది మొదటిసారి. అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారం రద్దు చేయడం కుదరదు అని అట్లాంటి చారిత్రాత్మకమైన తీర్పు అనమాట ఇది. ఈ తీర్పు రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల తేల్చాలి అని చెప్పింది. అది చాలా కోపం. ఇప్పుడు అంటే గతంలో ఎప్పుడైనా గవర్నర్లకి ఇలా ఇదే మొదటిసారి. అందుకే ఇది గ్రే ఏరియా అంటారు కదా, కొంచెం అస్పష్టంగా ఉందని దీన్ని ఆధారం చేసుకొని మోదీ ప్రభుత్వం మరి ముఖ్యంగా అంతకుముందు కూడా ప్రతి బిల్లు వాళ్ళు ఆమోదించరు, చెయ్యరు, వైస్ ఛాన్సలర్ నియమించరు, ఇంకొకటి చెయ్యరు. దాంతో చాలా రాష్ట్రాలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక ఆయుధంలాగా, ఒక ఏజెంట్లలాగా గవర్నర్లు మారిపోయారు. ఈ ఇంత కీలకమైన తీర్పు తప్పనిసరి కాబట్టి ఇస్తే న్యూక్లియర్ మిసైల్ అంట ఇది. ఎవరు చెప్తారు? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ఈయన కూడా ఈ నేపథ్యం ఆర్ఎస్ఎస్ అభిమానిని గర్వంగా ప్రకటించుకున్న వ్యక్తి. అసలు సుప్రీంకోర్టు అంట ప్రభుత్వం మీద మిసైల్ ప్రయోగించింది, ఇది అనుయుద్ధం లాంటిది అంటాడు. ఎందుకంట అంటే మీరెవరు చెప్పడానికి, గవర్నర్లకు రాష్ట్రపతికి ఏం చేయాలో మీరు చెప్తారని. రాజ్యాంగం 145(3) 145(3) అధికరణం ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఒక బిల్లు ఉందా లేదా, ఒక చర్య ఉందా లేదా అని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఆ విషయం ఈయన కూడా ఒప్పుకుంటున్నాడు. అలాగే రాజ్యాంగం 142 ప్రకారం సుప్రీంకోర్టు పరిస్థితి మారాలని భావిస్తే దేంట్లో అయినా జోక్యం చేసుకోవచ్చు. అటువంటిది ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, రాజ్యసభ చైర్మన్ కూడా, ఆయన ఇలా మాట్లాడేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎడిటోరియల్ వచ్చింది, అవుట్ ఆఫ్ లైన్ అని. ఏదో అలంకారప్రాయమైన పదవిలో కూర్చోవలసిన వాడివి ఎందుకు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నావు, నీకు అసలు నీ పరిధి కాదు, నీ పద్ధతి కాదు అని. ఇంకొక అంతటితో ఆగలాయన. మొన్న కూడా మనం చర్చించాం, జస్టిస్ వర్మ, యశ్వంత్ వర్మ. మీ జడ్జీల ఇళ్లలో నోట్లు దొరికితేనేమో మీరు వాళ్ళని కాపాడతారా? పాలక వ్యవస్థగా మీరు ఆదేశాలు ఇస్తారా? సుప్రీంకోర్టు అంటే సుప్రీం పార్లమెంట్ అనుకుంటున్నారా? ఇవన్నీ మాట్లాడాడు. అసలు ఏమన్నా రాజ్యాంగ బద్ధమైన పదవి అది ఉండాల్సిన మాటలా. కాబట్టి తీవ్రమైన, అందుకే ఒక విధంగా ఇది సుప్రీంకోర్టు మీద కేంద్ర ప్రభుత్వం యుద్ధంలాగా అనుకూలంగా మాట్లాడిన బాగుంది. కొంచెం ప్రశ్నించేసరికి ఇది వస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా బహుశా స్పందిస్తుందని అనుకుంటున్నాను. రైట్ సార్.